Hi friends, this is Venugopal from KVG Market Analysis ఛానల్. సో ఈరోజు నేను పెన్నీ స్టాక్స్ గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. సో జనరల్గా పెన్నీ స్టాక్స్ అంటే ఏంటిదంటే ఏ కంపెనీ యొక్క షేర్ అయితే 10 రూపీస్ కంటే తక్కువ ఉంటుందో ఆ కంపెనీ యొక్క షేర్ని పెన్నీ స్టాక్ అని అంటారు. సో ఇన్ యూఎస్ మాత్రం ఏ కంపెనీ యొక్క షేర్ అయితే $1 కంటే తక్కువ ఉంటుందో ఆ కంపెనీ యొక్క షేర్ని పెన్నీ స్టాక్ అని అంటారు. మన ఇండియాలో మాత్రం 10 రూపీస్ కంటే తక్కువ ఉండే షేర్ని పెన్నీ స్టాక్ అంటారు. సో ఇప్పుడు నేను అలాంటి కొన్ని పెన్నీ స్టాక్స్ అంటే ఏ కంపెనీ షేర్లు అయితే 10 రూపీస్ కంటే తక్కువ ఉండి మంచి ఫ్యూచర్ ఉంటాయని నేను అనుకుంటున్నానో ఆ కంపెనీస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకు నెంబర్ ఆఫ్ పెన్నీ స్టాక్స్ ఉన్నాయి, ఎన్ఎస్సి కానీ బిఎస్సిలో కానీ. బట్ దాంట్లో నేను చేసిన అనాలసిస్ ప్రకారం నేను కొన్ని స్టాక్స్ను మాత్రమే పికప్ చేసుకున్నాను. సో ఈ స్టాక్స్లో 10 రూపీస్ కంటే తక్కువ ఉన్న షేర్లు ఉన్నాయి, ఎట్ ది సేమ్ టైం ఎక్కువ ఉన్న షేర్లు ఉన్నాయి. అంటే మ్యాక్సిమం 30 రూపీస్ 35 రూపీస్ వరకు మాత్రమే నేను తీసుకొని చెప్తున్నాను. ఓకే, సో దీంట్లో ద ఫస్ట్ వన్ ఈజ్ ది బజాజ్ హిందుస్థాన్ షుగర్ కంపెనీ. ఈ బజాజ్ హిందుస్థాన్ షుగర్ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ వచ్చేసి ఈ రోజుకి దీని యొక్క ప్రైస్ అనేది 6 రూపీస్ 15 పైసా ఉంది. ఓకే, సో ఇది దాని యొక్క షేర్ ప్రైస్ ఈరోజు నేను వీడియో చేసేటప్పటికి దాని యొక్క వాల్యూ, షేర్ యొక్క వాల్యూ. ఓకే, సో యాక్చువల్గా ఈ కంపెనీ ఏం చేస్తుందంటే షుగర్ కంపెనీ అనమాట, అంటే షుగర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో రీసెర్చ్గా ఈ షుగర్ మినిస్ట్రీ రామ్ విలాస్ పాస్వాన్ తోటి మీటింగ్ జరిగింది. అది ఎప్పుడు అంటే జనరల్గా మే ఆర్ జూన్లో జరిగింది. సో ఈ దీంట్లో చెప్పిన దాని ప్రకారం లాస్ట్ ఇయర్ ఈ షుగర్ కంపెనీస్ అనేవి మన టోటల్ త్రూ అవుట్ ఇండియాలో 27 మెట్రిక్ టన్స్ 27 MT ఆఫ్ ది షుగర్ అనేది ప్రొడ్యూస్ చేశాయి. 27 మెట్రిక్ టన్స్ షుగర్ అనేది ఎప్పుడు లాస్ట్ ఇయర్ 2020లో ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, బట్ ఈ ఇయర్ ఈ 27 మెట్రిక్ టన్స్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి, అంటే ఈ ఇయర్ వాళ్ళ యొక్క టార్గెట్కి ఎంత అనుకుంటున్నారంటే 31 మెట్రిక్ టన్స్. సో ఈ 31 మెట్రిక్ టన్స్ షుగర్ అనేది ప్రొడ్యూస్ చేయాలని 2020-21 టార్గెట్, వాళ్ళ యొక్క టార్గెట్. ఓకే, సో ఈ షుగర్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది అండ్ వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటిదంటే ఈ ఇయర్ నుంచి ఈ షుగర్ ప్రొడక్షన్ని ఎక్స్పోర్ట్ కూడా చేయాలని, అంటే ఎగుమతి అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ కూడా చేయాలని వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి ఎక్స్పోర్టేషన్ స్టార్ట్ అయింది అంటే కంపెనీ యొక్క షేర్ అనేది కంపల్సరీ పెరుగుతుంది, ఎందుకంటే షుగర్ ప్రొడక్షన్ అనేది కూడా పెరుగుతుంది. సో బికాస్ ఆఫ్ దాట్ ఈ కంపెనీకి మంచి ఫ్యూచర్ ఉందని నేను అనుకుంటున్నాను. సో ఇంకొకటి, ఈ కంపెనీది మెయిన్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే సో October 1st 2020కి స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నారు. సో ఇది ద ఫస్ట్ కంపెనీ బజాజ్ హిందుస్థాన్ షుగర్ కంపెనీ. నెక్స్ట్ వచ్చేసి ఈ సక్మా ఎక్స్పోర్ట్స్. దీని యొక్క ప్రైస్ ఎంత ఉంది అంటే 6 రూపీస్ 25 పైసా. ఓకే, సో ఇది దాని యొక్క షేర్ ప్రైస్ పర్ షేర్, దాని వాల్యూ అనేది 6 రూపీస్ 25 పైసా. ఓకే, సో ఈ సక్మా ఎక్స్పోర్ట్స్ కంపెనీ అనేది బేసిక్గా ఎక్స్పోర్టింగ్ చేస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే ఈ ఎక్స్పోర్టింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ సక్మా ఎక్స్పోర్ట్స్ యొక్క షేర్ ప్రైస్ అనేది పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ సకుమా ఎక్స్పోర్ట్స్ షేర్ ప్రైసెస్ కనుక ఇప్పుడు కొనిపెట్టుకుంటే అక్టోబర్ కానీ సెప్టెంబర్ కానీ ట్రాన్స్పోర్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఎప్పుడైతే ఈ ట్రాన్స్పోర్ట్ అనేవి స్టార్ట్ అవుతుందో ఎక్స్పోర్ట్ బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఈ అక్టోబర్ నుంచి ఈ సకుమా ఎక్స్పోర్ట్ కంపెనీ యొక్క షేర్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ టోటల్ పెన్నీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టోటల్ పెన్నీ స్టాక్స్ అనేవి
లాంగ్ టర్మ్ పీరియడ్కి మాత్రమే యూజ్ అవుతాయి. ఫర్ షార్ట్ టర్మ్ వీటి యొక్క వాల్యూ అనేది అంతగా పెరగదు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయగానే వారం 10 రోజుల్లో మాత్రం రిజల్ట్ అయితే రాదు. అట్లీస్ట్ 6 మంత్స్ 1 ఇయర్ మాత్రం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఒక్కసారి ఆ కంపెనీ యొక్క షేర్ కనుక మంచిగా పెరిగితే మనకు 3 టైమ్స్ 4 టైమ్స్ కూడా 5 టైమ్స్ కూడా రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైనా ఈ పెన్నీ స్టాక్స్ అనేవి లాంగ్ టర్మ్ బేసిస్ మీద పెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ ఇవి చాలా రిస్కీ ప్రాసెస్ కూడా. ఎందుకంటే పెన్నీ స్టాక్స్ ఉండేటువంటి ప్రతి కంపెనీ డెవలప్ అవుతుందన్న గ్యారంటీ అయితే లేదు. దాంట్లో మనం సెలెక్ట్ చేసిన దాంట్లో చాలా చాలా తక్కువ కంపెనీస్ మాత్రమే డెవలప్ అవుతాయి. చాలా కంపెనీస్ ఇంకా లోకి వెళ్ళిపోతాయి, కొన్నేమో క్లోజ్ కూడా అయిపోతాయి. సో మీరు పెన్నీ స్టాక్స్ పెట్టే ముందు నేను చెప్పిన దాన్ని బేస్ చేసుకునే కాకుండా మీరు కూడా అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి వాటి గురించి కనుక్కొని అప్పుడు షేర్లు కొనడం స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇది సెకండ్ సకుమా ఎక్స్పోర్ట్స్. నెక్స్ట్ వచ్చేసి ఎస్ బ్యాంక్. సో ఈ ఎస్ బ్యాంక్ మీద ఇప్పటి వరకు చాలానే డిస్కషన్స్ అవుతున్నాయి, చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇది ఉంటుందా, లేకపోతే ఇంకా డౌన్లోకి వెళ్ళిపోతుందా, లేకపోతే దాని యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా దీని గురించి చెప్తున్నారు. బట్ నేను అనాలిసిస్ చేసిన దాని ప్రకారం నేను చెప్పేది ఏంటంటే ఎస్ బ్యాంక్ యొక్క పరిస్థితి ఇప్పుడు మాత్రం బాగలేదు, అది మాత్రం వాస్తవం. సో నేను చేసిన అనాలిసిస్ ప్రకారం ఎస్ బ్యాంక్కి ఎన్పిఎస్ చాలా ఉన్నాయి. సో అవి ఇంకా 14,000 crores అనేవి డెట్స్ అలాగే ఉండిపోయాయి. అండ్ రీసెంట్గా మాత్రం ఇది పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. ఒక్కొక్క షేర్ అనేది 12 రూపీస్ నుంచి 13 రూపీస్కి ఉంది. సో ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా ఇది 15,000 crores అనేవి టార్గెట్ పెట్టుకుంది. 15,000 crores ఫండ్స్ రేజ్ చేయాలనే టార్గెట్ పెట్టుకుంది. సో ఇట్ వాజ్ మోర్ దాన్ ది 50,000, అంటే 15,000 కోట్ల రూపాయల కంటే కూడా ఎక్కువనే ఫండ్స్ కలెక్ట్ చేసింది. సో బట్ దాని యొక్క షేర్ ప్రైస్ మీరు అబ్జర్వ్ చేయాలి, 12 రూపీస్ నుంచి 13 రూపీస్కి మాత్రమే ఉంది. బట్ ఇప్పుడు దాని యొక్క కరెంట్ షేర్ ప్రైస్ ఎంత ఉంది అంటే 19 రూపీస్ 80 పైసా. ఓకే, 19 రూపాయల 80 పైసలు ఉంది. ఓకే, సో ఇది మాత్రం ఈ ఎస్ బ్యాంక్ మాత్రం ఇష్యూ చేసిన షేర్ ప్రైస్ మాత్రం 12 to 13 రూపీస్. సో దాని ద్వారా ఇది ఫండ్స్ రేజ్ చేసుకుంది. అది 15,000 కోట్లు అనుకుంది, మినిమం 15,000 కోట్లు కావాలనుకుంది. సో అంతకంటే ఎక్కువే ఫండ్స్ రేజ్ చేసుకుంది. సో ఇక్కడ ప్లస్ నా ఉద్దేశం ప్రకారం దీంట్లో ఏంటిదంటే ప్లస్ పాయింట్స్ ఏంటివంటే దీంట్లో ఎస్బీఐ అనేది 49% స్టేక్ తీసుకుంది. ఒకటి ఎస్బీఐ, ఈ ఎస్బీఐ అనేది 49% స్టేక్ దీంట్లో తీసుకుంది ఎస్ బ్యాంక్లో. 3 years వాళ్ళు ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నారు. అండ్ దీంట్లోనే ఇంకా ఈ ఎస్బీఐని చూసి ఎస్బీఐ తర్వాత ఐసిఐసిఐ కానివ్వండి, ఐసిఐసిఐ బ్యాంకు అండ్ కోటక్ బ్యాంక్, నెక్స్ట్ ఇండస్ ఇండ్ బ్యాంక్ అండ్ వాట్ ఇట్ ఈస్ ఫెడరల్ బ్యాంక్. సో మెనీ బ్యాంక్స్, సమ్ అదర్ బ్యాంక్స్ ఆల్సో. ఇవన్నీ ఏం చేశాయంటే ఈ రీకన్స్ట్రక్షన్ స్కీమ్ కింద ఈ ఎస్ బ్యాంక్లో 10,000 crores ఇన్వెస్ట్ చేశాయి. 10,000 crores ఈ ఎస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేశాయి. ఓకే, సో ఇవి చూసుకుంటే ఒక రకంగా దీనికి ప్లస్ పాయింట్. సో ఈ 15,000 crores అనేవి ఎందుకు ఫండ్స్ రేజ్ చేసుకుంది అంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ కంపెనీని స్ట్రెంగ్త్ చేయడానికి, కంపెనీని ఫైనాన్షియల్గా స్ట్రెంగ్తెన్ చేయడానికి అనేవి ఈ 15,000 crores ఫండ్స్ రేజ్ చేసుకున్నారు. ఓకే, సో ఇది ఎస్ బ్యాంక్ యొక్క సిచ్యుయేషన్. ఇప్పటికిప్పుడు మాత్రం ఈ షేర్ ప్రైస్ అనేది పెరిగే ఛాన్సెస్ అయితే లేవు. బట్ ఒక 6 months తర్వాత కావచ్చు, ఒక 1 year కావచ్చు, ఎస్ బ్యాంక్ యొక్క షేర్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. అంటే నా హోప్ ప్రకారం, నేను చేసిన అనాలసిస్ ప్రకారం నాకు అర్థమైనంత వరకు
ఎస్ బ్యాంక్ యొక్క షేర్ ఒక 1 ఇయర్ తర్వాత పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక 1-2 క్వార్టర్ రిజల్ట్స్ వస్తే కానీ ఈ ఎస్ బ్యాంక్ యొక్క కరెక్ట్ పొజిషన్ అనేది మనం ఏం చెప్పలేము. సో ఒక 1-2 క్వార్టర్స్ రిజల్ట్స్ వచ్చాయనుకోండి, ఈ ఎస్ బ్యాంక్ యొక్క కరెక్ట్ సిచ్యుయేషన్ అనేది, కరెక్ట్ పొజిషన్ అనేది ఏదైనా చెప్పొచ్చు. ఓకే. సో ఇది ఎస్ బ్యాంక్ యొక్క సిచ్యుయేషన్. బట్ ఒక 1 వీక్ 10 డేస్లో మాత్రం ఈ ఎస్ బ్యాంక్ యొక్క షేర్ ప్రైస్ అనేది పెరిగే ఛాన్సెస్ లేవు. ఓకే. ఒక 1 మంత్ 2 మంత్స్ లోపల మనకు మంచి రిటర్న్స్ రావాలంటే మాత్రం ఈ ఎస్ బ్యాంక్ యొక్క షేర్స్, ఎస్ బ్యాంక్ అనేది మనకు పనికిరాదు. ఓన్లీ లాంగ్ టర్మ్ పర్పస్ అయితేనే దీని గురించి రీసెర్చ్ చేసి మీరు అనలైజ్ చేసి దీని షేర్లు అనేవి తీసుకోండి. ఓకే. సో దిస్ ఈజ్ ది ఎస్ బ్యాంక్. సో ఇక్కడ ఇంతకుముందు చెప్పిన కంపెనీస్కే కాకుండా మనకు ఇంకా 7 కంపెనీస్ అనేవి ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి ఫినోటెక్స్ కెమికల్ లిమిటెడ్. ఈ ఫినోటెక్స్ కెమికల్ లిమిటెడ్ యొక్క షేర్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ఉన్న రేటు ఎంత అంటే, ఈ వీడియో నేను చేసేటప్పటికి దాని రేట్ ఎంత ఉంది అంటే 28 రూపీస్ ఉంది. సో ఈ కంపెనీ కూడా మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి కంపెనీ అనే ఒక ఉద్దేశంతో నేను చేసిన అనాలిసిస్ ప్రకారం దీన్ని మీకు చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఈ ఫినోటెక్స్ కెమికల్ లిమిటెడ్ అంటే ఏంటిదంటే, దిస్ ఈజ్ ది మల్టీనేషనల్ కంపెనీ. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ముంబైలో ఉంది. ఇదేం చేస్తుందంటే మ్యానుఫ్యాక్చరింగ్, స్పెషలైజ్డ్ కెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. దేనికంటే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కానీ, లేక వాటర్ ట్రీట్మెంట్ ఇండస్ట్రీస్ కానీ, లెదర్ ఇండస్ట్రీస్ కానీ, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్కి, పెయింటింగ్ ఇండస్ట్రీస్కి, వీటన్నిటికీ కెమికల్స్ని అండ్ ఎంజైమ్స్ని వీటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాటికి పంపిస్తుంది. సో దీనికి మంచి ఫ్యూచర్ ఉందని, ఈ కంపెనీకి మంచి ఫ్యూచర్ ఉందనే ఉద్దేశంతో నేను చేసిన అనాలిసిస్ ప్రకారం దీన్ని మీకు చెప్పడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్ వచ్చేసి తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్. ఈ తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్ షేర్ వచ్చేసి ఈ రోజుకి ఎంత ఉంది అంటే 37 రూపీస్ 10 పైసా ఉంది. ఓకే. సో దీని యొక్క షేర్ అనేది 37 రూపీస్ 10 పైసా ఉంది. బట్ ఇది మాత్రం మంచి ఫ్యూచర్ ఉన్న కంపెనీ. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ అందరికీ తెలిసిందే రిలయన్స్ కమ్యూనికేషన్స్. ఈ రిలయన్స్ కమ్యూనికేషన్స్ గత కొన్ని రోజుల నుంచి ఇది పెరుగుతూనే ఉంది తప్ప ఏ రోజు కూడా డిక్రిమెంట్ అనేది లేదు దీంట్లో. సో అది నేను చూసినప్పుడు అది దాని ఉన్న ప్రైస్ 65 పైసా ఉండే. బట్ ఇప్పుడు వచ్చేసి దాని కంటిన్యూస్గా ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. సో ఇప్పుడు వచ్చేసి దీని రేట్ ఎంత ఉంది అంటే 2 రూపీస్ 40 పైసా ఉంది ఈరోజు నేను చేసే రోజుకి దాని యొక్క ప్రైస్ అనేది. సో ఆల్రెడీ మీకు తెలుసు ఈ రిలయన్స్ కమ్యూనికేషన్ అనేది అనిల్ ధీరుభాయ్ అంబానీది. సో ఇది మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి కంపెనీ. ఇప్పుడు నెక్స్ట్ డీబీ రియాల్టీ. సో ఈ డీబీ రియాల్టీ అనేది రియల్ ఎస్టేట్ కంపెనీ. సో దీని యొక్క షేర్ కంపెనీ వచ్చేసి 6 రూపీస్ 40 పైసా. సో దీనికి కూడా మంచి ఫ్యూచర్ ఉందని నేను అనుకున్నాను. అండ్ లాస్ట్ క్వార్టర్ దీని యొక్క టోటల్ ఇన్కమ్ ఎంత అంటే 4600 crores. ఓకే. సో ఇది ద బెస్ట్ కంపెనీ అని నా ఉద్దేశం పెన్నీ స్టాక్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి జేఎంటీ ఆటో. అండ్ దిస్ ఈస్ 3 రూపీస్ 80 పైసా ఇప్పుడున్న దీని యొక్క వాల్యూ. సో ఇది కూడా మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి షేర్ అని నేను అనుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూకామ్ సాఫ్ట్. సో ఇది ఏంటిదంటే ఐటీ కంపెనీ కంప్యూకామ్ సాఫ్ట్ అనేది. సో ఇది 8 రూపీస్ 10 పైసా ఉంది షేర్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ కంపెనీ అని నా ఉద్దేశం. అండ్ లాస్ట్ వచ్చేసి సుజలాన్ ఎనర్జీస్. ఆల్రెడీ మీకు తెలుసు ఈ సుజలాన్ ఎనర్జీస్ అనేది రీసెంట్గా దాని యొక్క ఏంటిది మార్చి 2020 వరకు రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసింది. దాంట్లో 800 crores లాస్లో కూడా ఉంది. బట్ ఈ సుజలాన్ ఎనర్జీకి మంచి ఫ్యూచర్ ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది తీసుకున్నటువంటి ప్రాజెక్ట్స్ కావచ్చు దాన్ని బేస్ చేసుకొని. సుజలాన్ యొక్క షేర్ ప్రైస్ ఎంత అంటే 4 రూపీస్ 50 పైసా. సో ఇది కూడా
అంటే ఈ మధ్య చాలా తగ్గుతూ వస్తుంది. ఇది నియర్లీ 6 రూపీస్ పైన ఉండేది. సో దాని యొక్క రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత అది 4.4 రూపీస్కి పడిపోయింది. సో ఇప్పుడు దీని యొక్క ఈ షేర్ను కొనొచ్చని నా ఉద్దేశం. సో ఇవి నేను చేసిన అనలైజ్ ప్రకారం మీకు చెప్తున్నటువంటి పెన్నీ స్టాక్స్. సో ఇవన్నీ కంపెనీస్ అనేవి నా అనాలిసిస్ ప్రకారం, నా ఒపీనియన్ బేస్ చేసుకొని చెప్పినవే. సో దీంట్లో ఇవి పెరగొచ్చు, ఎట్ ది సేమ్ టైం కంపెనీస్ యొక్క షేర్లు తగ్గొచ్చు. సో మీరు ఇంకా పూర్తిగా రీసెర్చ్ చేసి, అనలైజ్ చేసి వీటి యొక్క కంపెనీ షేర్లు అనేవి కొనండి. దిస్ ఈజ్ మై వీడియో అబౌట్ పెన్నీ స్టాక్స్. సో ఐ హోప్ ఐ గివెన్ ఏ good and proper information to all of you. So if it is useful to you, please like, share and subscribe to KVG Market Analysis channel. Okay, thank you.